అస్వస్థతకు గురైన విద్యార్థుల పరామర్శకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను వికారాబాద్ జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో దాదాపు 15 మంది వరకు అస్వస్థతకు గురవగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వసతి గృహంలో అందిస్తున్న భోజనం నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, మెత్తగా ఉండటంతో పాటు నీళ్లు, చారు వడ్డిస్తున్నారన్నారు. సాయిపూర్లో బాలిక గురుకుల హాస్టల్లో సోమవారం ఘటన జరిగింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ మాజీ మంత్రులను అడ్డుకున్నారు పోలీసులు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ తట్టుదా కింద పడితే కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసింది అంటారేమో, అక్కడికి తీసుకొస్తారేమో, కేసు పెడతారేమో. మేము అనేది చిన్న పిల్లలతోని, మాకు రాజకీయం చిన్నపిల్లలతో రాజకీయం చేయాలని లేదు. కానీ మీరు నిద్రమత్తు వదిలేండి, హాస్టళ్లలో ఉన్న పిల్లలకి సౌకర్యాలు కల్పించని చెప్పడానికి ఎందుకు జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పొరపాటు అంటాం, 2 సార్లు పొరపాటు జరిగింది అనుకుంటాం, 3 సార్లు ఓకే. కానీ ఎవ్రీ డే ఇది నిత్యకృత్యం, ఇది మామూలు విషయం అన్నట్టు గాలికి వదిలేస్తున్నారు. విద్యాశాఖ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటికైనా తేరుకోండి, ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి. గురుకులాలు కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి గురుకులాల జడిపేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ఆ గురుకులాలు ఉన్న బిడ్డలు 5 లక్షల మంది పిల్లలు, పేద బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన పేద బిడ్డలు ఆ గురుకులాలలో ఉన్నారు. లాగా కాపాడుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను నేను, గిరిజన మహిళలు. వారు ఇప్పుడు శాసనసభ్యులు, నేను శాసన మండలి సభ్యురాలని. మా ఇద్దరికి పోవడానికి ప్రోటోకాల్ లేదు. ఒక తల్లి ప్రేమతో పోతున్న వాళ్ళకి ప్రోటోకాల్ అవసరమా? ప్రోటోకాల్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడో గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజల ఓట్లతోని గెలిచి వచ్చి వారు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు 15 ఏళ్ళు వారు మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారికి లేని ప్రోటోకాల్ మరి మీ చైర్మన్లకు ఎట్లా వచ్చింది? వారు రాజకీయ విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత. దానికంటే ఎక్కువ ఆడపిల్లలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఫోన్లో అడిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అరటి రైతుల కష్టాలు అన్ని